హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మనమందరం తలలు వచ్చినట్లయితే తలలతో పాటు హృదయాన్ని వచ్చుకుందాం. ఈ సాయంకాల సమయంలో ప్రభుతో మాట్లాడదాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు స్తోత్రం. అయ్యా వందనాలు నాయన, స్తోత్రాలు స్తోత్రాలు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రము స్తోత్రం స్తోత్రము స్తోత్రం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మా ప్రియమైన యేసయ్య, మీకు వందనాలు స్తోత్రాలు నాయన. గడిచిన వారం మొత్తట్లో మీరు మాకు తోడుగా ఉన్నారు. మరి ఒక సాయంకాలం ఆరాధన సమయం మాకు ఇచ్చినారు. అయ్యా మీకు అనేక వేల స్తోత్రాలు నాయన. సమయంలో ప్రభా కూడి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. ఇంతవరకు మీ నామం గణపరిచి ఉన్నాం, మేము స్తుతించినాం ప్రభా, ఆరాధించి ఉన్నాం ప్రభా. మీరు ఆరాధనకు పాత్రుడి ఉన్నారు. అయ్యా మీకు వందనాలు నాయనా ప్రభా. తండ్రి, ఈ సమయంలో మీకు వాక్యములు ప్రభా మేము సమీపిస్తూ ఉండగా తండ్రి, మరి మా హృదయమును, మా కన్నులను, మా చెవులను తెరవండి, మా మనస్సును మీ వైపు ఉంచండి నాయన. తండ్రి, మరి మా ఆలోచనలను కూడా మీ వైపు తిప్పండి. మమ్మల్ని మీకే సమర్పించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుండి మనము యాకోబు పత్రిక 1వ అధ్యాయము 18వ వచనం నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకును శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. దేవుడు తన మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రములు స్తోత్రములు ప్రభా. వందనాలు నాయన. సర్వశక్తిమంతుడా, సర్వాధికారి అయిన మా తండ్రి, అయ్యా మీ ఘనమైన నామములకు వందనాలు స్తోత్రాలు ప్రభా. చదువుడిన వాక్య భాగాన్ని దీవించండి. ఈ సమయంలో మీరు మాత్రమే మాతో మాట్లాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభా. వాక్యము మీది, మాట్లాడేవారు మీరు ప్రభా. మీ బిడ్డలుగా మేమందరం కలిసి మీ స్థాయిలో కూడుకొని ఉన్నాం. మీ మాటలు వినుటకు ఇష్టపడుతూ ఉన్నాం. ఎందుకంటే మీ మాట మాకు ప్రభా తండ్రి జీవము నాయన. మీ మాటని మిమ్మల్ని నడిపిస్తున్నది. తను మీకు స్తోత్రాలు. మీరు లేకుండా మేము జీవించలేము నాయన. తను మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మీరు మాత్రమే మాట్లాడండి. అల్పుడను, బలహీనుడను, ఎందుకు పనికిరాని వాడను ప్రభా. నా ఆలోచనలను కూడా మీరు తీసివేయండి. మీకు ఆ పరిశుద్ధాత్మ ద్వారా నన్ను అభిషేకించండి. మీరు అన్నారు మాట్లాడున్నది మీరు కాదు, పరిశుద్ధాత్ముడని మీరు సెలవిచ్చినారు. మరి నిశ్చయంగా ప్రభా మేము నమ్ముతున్నాం. మీరే మాతో మాట్లాడతారని మేము నమ్ముతున్నాం. మీకు వాక్యం ద్వారా మా జీవితాలను సరిచేస్తారని మేము నమ్ముతున్నాం. మీకు వాక్యం అనేది ప్రభు మమ్మల్ని సరిచేస్తున్నది నాయన. మీకు వాక్యం మా జీవితాలను దిద్దుతుంది, మమ్మల్ని గద్దిస్తూ ఉన్నది. కనుక ఈ సమయంలో ప్రభా మీరే పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడి మా జీవితాలను బలపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందవలసిందిగా ప్రార్థన మన ప్రభువును రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అడుగుతూ ఉన్నాం. ఆమేన్. కూర్చుందాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మీకు అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ సాయంకాలపు శుభములు కలుగుగాక. దేవుడు మిమ్మల్ని అందరికీ కూడా దీవించును గాక. హల్లెలూయా. మనము పరిశుద్ధ గ్రంథముల నుండి యాకోబు పత్రిక 1వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనాలు మనం చదువుకున్నాం. 22వ వచనం ఒకసారి మనం చదువుకుందాం. 22వ వచనము,
మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. ఆమేన్. నేను మీతో మాట్లాడే టాపిక్ ప్రియులారా జాగ్రత్తగా ఉండండి. ఈ దినములలో వాక్యమును వినువారై మాత్రమే ఉండకుండా ప్రవర్తించువారుగా ఉండుడి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ దినాల్లో మనం జీవించే దినాలు, ఈ దినాల్లో మనం ఎండా ఉండమని వాక్యం సెలవిస్తున్నదంటే చూడండి, మీరు వినువారు మాత్రమే. ఏంటిది మనం వినేది? ఇక్కడికి మనం వస్తూ ఉన్నాం, ఏం వినడానికి వస్తూ ఉన్నాం? దేవుని వాక్యం వినడానికి వస్తూ ఉన్నాం. అంటే ఎందుకు దేవుని వాక్యం వినాలా? చూడండి, దేవుని వాక్యం వినటం వలన మాకేమొస్తుంది? దేవుని వాక్యం వినటం వలన మాకేం కలుగుతుంది? బైబిల్ చెప్తుంది, విశ్వాసం కలుగుతుంది. ఏ విశ్వాసం కలుగుతుంది? లోకం మీద విశ్వాసం కాదు, మనుషుల మీద విశ్వాసం కాదు, కానీ దేవుని వాక్యం నందు విశ్వాసం కలుగుతుంది. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఎందుకంటే మీరు వినువారు మాత్రమే ఉండి, మనం చాలాసార్లు అనుకుంటాం మేము వాక్యం విన్నామని సంతోషపడతాం. వాక్యం వినడానికే కాదు, మనం ఇక్కడ దేవుని సన్నిధికి వచ్చేది ఏంటంటే వినడానికే కాదు, కానీ దేవుడు ఏం మాట్లాడుతున్నాడో విని మనం అర్థం చేసుకొని జీవించడానికి వస్తూ ఉన్నాం. ఆమేన్. హల్లెలూయా. ఎందుకంటే వినుకుంటూ పోతే ప్రయోజనం ఏం లేదు. ఏ వాక్యం అయితే వింటున్నామో అది మన జీవితాల్లో పనిచేయాలా, అప్పుడే మన జీవితం మార్చబడుతుంది. వాక్యం లేకుండా ఎలా మనం మార్చబడతాం అంటున్నారా? వాక్యము మనము చేర్చుకోకుండా మనం బాగుపడము. వాక్యం మన లోపల లేకపోతే, వాక్యం అంటే దేవుడే, దేవుడు మన లోపల లేకపోతే మనం బాగుపడం, మన జీవితం మారదు. వినుకుంటూ పోతే కాదు, ఏ వాక్యం అయితే వింటున్నామో అది నీ జీవితంలో పనిచేయాలి, అక్కడ మార్పు ఉంటుంది. అవునా కదా? వాక్యము ద్వారా మనం మార్చబడాలి. జీవితం మార్చబడాలంటే దేవుని ద్వారా మార్చబడుతుందని నమ్ముతాం. అంటే దేవుని ద్వారా అంటే దేవుని వాక్యము ద్వారా. దేవుని వాక్యం ఎప్పుడైతే నువ్వు చేర్చుకుంటావో, నిజంగా చేర్చుకోవడం, వినడం వేరు, చేర్చుకోవడం వేరు. ప్రజలో నీ లోపల దేవుని వాక్యం ఉంటే దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది, నిన్ను సరి చేస్తుంది, సరిగా నడుపుతుంది, దేవునికి ఇష్టంగా చేస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే ప్రియులారా, వాక్యం వినటం వలన దేవునికి ఇష్టంగా జీవించేదానికే మనం ఇక్కడికి వస్తూ ఉన్నాం. ఆమేన్. అందుకనే దేవుని వాక్యం వింటున్నాం. చూడండి, వాక్యం ఏం సెలవిస్తున్నదంటే పైన మనకి ఏం చెప్తున్నాడు? 19వ వచనంలో చూడండి ఒకసారి. యాకోబు అంటున్నాడు, యాకోబు ఏమంటున్నాడు చూడండి, చదవండి. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వెనుటకు వేగిరపడాలా. ప్రైజ్ ది లార్డ్. ఇది చాలా మంచిది ఈ మాట. దేవుని స్తోత్రం. ఏంటిది వినడానికి వేగిరపడాలా? దేవుని మాట వినడానికి వేగిరే ఉండాలా. అంటే ఎంత వేగిరం ఎప్పుడు వస్తుందండి? మనము ఒక విషయంలో చాలా వేగిరపడతాం. ఎందుకంటే మన లోపల అర్జెంటు కదా, తప్పకుండా వెళ్ళాలనేది వేగిరాన్ని తీసుకొని వస్తుంది కదా, తొందర తీసుకొని వస్తుంది. లోక విషయాల్లో చాలా విషయాలు తొందరపడతాం, వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి, వేగిరం పడతాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం సెలవిస్తున్నది ఏ విషయంలో వేగిరపడాలి. చూడండి, నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు కనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడాలా. దేవుని స్తోత్రం. అంటే వేగిరం రావాలంటే ఆసక్తి కావాలా. ఆసక్తి కావాలంటే చూడండి, ఆసక్తి, వాక్యం ఎప్పుడు వాక్యం మీద మనకు ఆసక్తి ఉండాలా. ఆసక్తి లేకపోతే నువ్వేమో ఇంట్రెస్ట్ పెట్టవు వాక్యం మీద. ప్రజలో కదా, మనం కొన్ని పనుల మీద చాలా ఆసక్తి పెడతాం. కానీ ఇక్కడ బైబిల్ చెప్పేది ఏంటంటే వాక్య విషయంలో ఆసక్తి ఉండాలా కదా, అది మనం గమనించాలా. అందుకని ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడు. తర్వాత మాటలలోనే మనకు వినడం చాలా తక్కువ, మాట్లాడు ఎక్కువ కదా కదా. అవునా కదా? ఒక అర్ధ గంటకే 40 మినిట్స్కే మనకు ఓపిక అంతా పోతుంది కదా. వాక్యం వినడానికి రాత్రి అవుతుంది, 8:30 అవుతుంది, దూరం అవుతుంది, ఇది ఆలోచనలు మనకు వస్తాయి
అదే నువ్వు గంటల తరబడి కూర్చొని మాట్లాడు, ఎంత హ్యాపీగా మాట్లాడతారు. పనికిరాని మాటలు, పనికి వచ్చి ఆ మాటలు ఎందుకు పనికిరావు కదా, ఈ ముచ్చట్లు పనికిరావు. కనుక ముచ్చట్లు మానండి. ఈ దినాల్లో ముచ్చట పెట్టే సమయం కాదు ఇది. ప్రజలో హల్లెలూయా. పనికిరాని ముచ్చటతో సమయం అంతా వేస్ట్ అవుతుంది. బైబిల్ చెప్తున్నది సమయంను సద్వినియోగం చేసుకోండి. మీకు ఏమైనా సమయం దొరికితే ఏం చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, వర్తమానాలు చదవండి. వర్తమానాలు ఇంట్లో పెట్టుకొని చూసుకుంటే మురిచిపోడు కాదు. వర్తమానము ఎంతో అమూల్యమైంది, అందులో దేవుని వాక్యం ఉంది. చూడండి, సమయం అంతా మనం కేటాయించాలి, వాక్యం వినటకు వేగిరపడాలి. చూడండి, అట్లాగే మాట్లాడటకు మాత్రం నిదానించాల. వాక్యం మీరు చెప్తుంది చూడండి, మాట్లాడటకు నిదానించాలా. అది తొందర మనకు లేదు. ఏ మాట మాట్లాడాలి? బైబిల్ ఒక మాట ఉంటుంది, విస్తారంగా మాట్లాడొద్దు. విస్తారంగా మాట్లాడితే దోషం ఉంటుంది అక్కడ. ఈ మాటలలో ఏమవుతుందంటే మాట్లాడుకుంటా ఈయన సంగతి వస్తాయి, ఆయన సంగతి వస్తాయి, ఈమె అన్ని సంగతులు వస్తాయి. అక్కడ తప్పు అయిపోతుంది. అసలు ఒకరి గురించి మాట్లాడేదానికి నీకు హక్కు లేదు. ప్రజలో అర్థమవుతుందా? ఒక సహోదరుడి గురించి నువ్వు మాట్లాడితే ఏం మాట్లాడాలి? మంచి మాట్లాడాలా కదా. ఒక సహోదరుడి గురించి నువ్వు మాట్లాడితే మంచి విషయమే మాట్లాడాలా. ఎందుకు మంచి విషయం మాట్లాడాలంటే అక్కడ ప్రేమ ఉన్నది. ప్రేమ ఎప్పుడు కూడా సరిదిద్దుతుంది, తప్పును సరిదిద్దుతుంది కదా. నిజమేనా? ప్రేమ దోషాన్ని కప్పుతుంది. హల్లెలూయా. సరే చూడండి, ఇక్కడ ఏముందంటే ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, తర్వాత మాట్లాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను అని చెప్తూ తర్వాత ఏమంటాడు? ఎందుకంటే కోపంతో వచ్చేదేమీ లేదు. అక్కడుంది మాట, చదవండి. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కోపము బాగా వస్తే నీతి నెరవేరిస్తే బాగుండు, దేవుని నీతిని కదా. బాగా కోపం వస్తే బాగుంటుంది లేదు. ఇక్కడ అసలు కోపమే రావద్దు. కోపం రావాలి, కానీ కోపం ఎప్పటిదాకా ఉండాలి? సాయంకాలం వరకే ఉండాలా కదా. నిజమేనా? నా మాట కాదు, బైబిల్ చెప్పే మాట అది. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏముందంటే ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత ఈ కోపంతో ఏమొస్తుంది? కల్మషం, సమస్త కల్మషం. మాట్లాడండి. విర్రవీగుచున్న దుష్టత్వమును, ఇవన్నీ కూడా ఈ కోపంతో అన్ని ఈర్ష్యలు వస్తాయి, ద్వేషం వస్తుంది, పగ వస్తుంది, ఇవన్నీ దాంతోనే వస్తాయి. నిజమేనా? వింటున్నారా? తర్వాత విర్రవీగుచున్న దుష్టత్వము మాని, తర్వాత లోపల నాటబడి మీ ఆత్మలను ఇవన్నీ మానేసి విడిచిపెట్టేసి లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తి గల వాక్యమును, ఆమేన్, ఇవన్నీ వదిలేసేయాల. వదిలేసి మనకు కావాల్సింది ఏంది? శక్తి గల వాక్యం కావాలా. శక్తి గల వాక్యమును అంగీకరించండి సాత్వికముతో. ప్రజలో సాత్వికము కదా, అక్కడ తగ్గింపు ఉంది కదా. తగ్గింపు ఉంది, తర్వాత నిదానం అంటే ఎట్లంటే సాత్వికము, తగ్గింపు, లోబడుట, ఇవన్నీ అక్కడ ఉంటాయి. ప్రజలో చూడండి, గమనించండి. కనుక శక్తిల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అని చెబుతూ ఇంకేమన్నాడు? ఇక్కడ చదవండి. మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా. చూడండి, ఈ మాట చాలా ఆలోచించాలి ప్రియులరా కదా. ఈ మాట చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మనం చాలాసార్లు వింటాం, ఈరోజే కాదు, ఎన్నో వర్తమానాలు విన్నాం, ఎన్నో ప్రసంగాలు విన్నాం, ఎన్నో మీటింగులలో విన్నాం కదా. వినడంలో వినాలా, వినడంలో ప్రయోజనం లేదు, కానీ విని ఏం చేయాలా? మీరు వినుమాత్రం. ఇక్కడ ఏం చెప్తుంది వాక్యము?
మీరు వినువారు మాత్రమే. చూడండి మాట, మీరు వినువారు మాత్రమే అయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా ఏమి విన్నారో దాని ప్రకారంగా ప్రవర్తించండి. అది కావాలా. దేవుని స్తోత్రం. జీవించండి. ఏ వాక్యం విన్నావో దాని ప్రకారంగా జీవించు. ప్రజలో నువ్వు విన్నదానికి అక్కడ లాభం ఉంటుంది, ప్రయోజనం ఉంటుంది కదా. లేకపోతే నువ్వు విని నువ్వు దాని ప్రకారంగా ప్రవర్తించకపోతే నువ్వు విని కూడా వృధానే. మీరు గంటసేపు కూర్చున్న వృధానే. ఎందుకంటే ప్రవర్తించకపోతే మీరు కష్టపడి వచ్చినా కానీ వృధానే, ఏమాత్రం ప్రయోజనం లేదు. ప్రవక్త వర్తమానం అందిస్తున్నప్పుడు, దేవుని వాక్యం చెప్తున్నప్పుడు కొన్ని వేల మైళ్ళ నుంచి వస్తారు, కార్లు నడుపుకుంటూ వస్తారు. నిజమేనా? ప్రజలు ఎందుకోసం అంత ప్రయాసపడతారు? దేనికోసమని అంటే విని గ్రహించి అర్థం చేసుకొని జీవించడానికి వస్తారు. అంత ప్రయాసపడేది దేనికోసము? ఏ వాక్యం అయితే వింటున్నామో ఆ మాట, ఆ వాక్యము మన జీవితాల్లో ఆ మాట ప్రకారం ప్రవర్తించాలా, జీవించాలా. అప్పుడు జీవితము నిశ్చయంగా బాగుపడుతుంది. ప్రజలో దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి దేవుని బిడ్డలారు, గమనించండి. ఎందుకంటే దేవుని వాక్యాన్ని దేవుడు నీకు బయలుపరుస్తూ ఉన్నాడు, అంటే అర్థం చేయిస్తూ ఉన్నాడు. అర్థం కాకపోతే మనము జీవించలేము, నడవలేము. అందుకని వాక్యం విన్నప్పుడు మనకు కావలసింది ఏంటంటే ఒక బయలుపాటు కావాలా, ఒక అర్థం చేసుకునే జ్ఞానము మనకు రావాలా. చూడండి, అర్థం కాకపోతే చాలాసేపు వింటాం, అర్థం కాకపోతే లాభం ఏంది? ఏం విన్నామంటే మర్చిపోయినా అనేటోళ్ళు కొంతమంది ఉంటారు. వస్తారు మంచిగా కూర్చుంటారు, ఏం విన్నామంటే గుర్తుకు లేదు అనేటోళ్ళు కూడా ఉంటారు. మరి వాళ్ళు విన్నది ఏంటిది? అందుకని మనం నోట్బుక్స్ రాసుకోవాలా. ప్రతి మెసేజ్ కూడా ఒక మాట అయినా పర్వాలేదు, చిన్న నోట్బుక్స్ మనం రాసుకుంటే దాన్ని ఇంటికి పోయిన తర్వాత మళ్ళీ రిమైండ్ చేసుకోవాలా అని ప్రవక్త అంటాడు ఈ మాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని చూడండి, మీరు వినువారు మాత్రమే అయి ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా మీరు చేయవలసింది ఒకటే, ఏమైతే విన్నారో వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండండి. లోక ప్రకారం ప్రవర్తించువారై ఉండండి అని లేదు ఇక్కడ. ఏమున్నదండి? వాక్య ప్రకారం ప్రవర్తించడం అంటే జీవించడమే కదా. మాట, తీరు, నడక అన్నీ మీ ప్రవర్తనలోనే ఉంటాయి. దేవుని స్తోత్రం. అయితే మనం ప్రవర్తించాలి, వాక్య ప్రకారంగా జీవించాలంటే వాక్యములో ఏమి దేవుడు మాట్లాడుతున్నాడో అనే సంగతి నీకు బయలుపాటు కావాలా, అది నీకు అర్థం కావాలా. ఎన్నో మెసేజ్లు వినొచ్చు, కానీ ఏం విన్నావు, అందులో ఏం మాట్లాడే దేవుడు నీతోటి, అది నీకు అర్థం కావాలా. అర్థం చేసుకున్నవాడే మంచి జీవించగలుగుతాడు. అవునండి, బయలుపాటు లేకపోతే ఏమర్థమవుతుంది? ఎవరైతే అర్థం చేసుకుంటారో దాన్ని పట్టుకుంటారు. బయలుపాటు ఉన్న వాళ్ళు వాక్యాన్ని పట్టుకుంటారు, ప్రత్యక్షత ఉన్న వాళ్ళు వాక్యాన్ని పట్టుకుంటారు. వీడని పట్టుదల కలిగి ఉంటారు, అదే వాక్యంతో జీవిస్తారు. హల్లెలూయా. చూడండి ప్రియులారా, దేవుని చిత్తం లేకుండా దేవునికి ఒక సేవ చేయ ప్రయత్నించుటని వర్తమానంలో మోషే దినములలో బయలుపరచబడిన వాక్యము, తర్వాత ఏలియా దినాల్లో బయలుపరచబడిన వాక్యము, తర్వాత ప్రతి కాలంలో కూడా బయలుపరచబడిన వాక్యము, ఈనాడు బయలుపరచబడిన వాక్యము యేసుక్రీస్తే. అన్ని కాలాల్లో కూడా బయలుపరచబడిన వాక్యం దేవుని వాక్యమే, యేసుక్రీస్తే. ఆమేన్. అర్థమవుతుందా? అయితే ఏం చేయాలా? ఈ బయలుపరచబడినటువంటి వాక్యాన్ని గట్టిగాను పట్టుకోవాలి. ఆమేన్. గట్టిగా పట్టుకొని ఆ మాటలో దేవుడు నీతో ఏం మాట్లాడినాడో అది నువ్వు గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. చూడండి, గమనించండి, ఈనాడు బయలుపరచబడింది కూడా యేసుక్రీస్తే, అదే వాక్యము. ఎందుకంటే ఆయన మోషే కాలంలో ఉన్నాడు, ఏలియా కాలంలో ఉన్నాడు, యేసుక్రీస్తు కాలంలో ఉన్నాడు.
ఆయన ఈ కాలంలో కూడా ఉన్నాడు. ఆయన నిరంతరం ఉన్న దేవుడు ఆయన. చూడండి, కనుక మనం ఏం వింటున్నామో దానిలో నడుచుటకు దేవుని వాక్యం మనకు సహాయం చేస్తుంది. దేవుడు సహాయం చేస్తాడు. ఆమేన్. మనం నడుస్తుంటే దేవుడు సహాయం చేస్తాడు. మనం ప్రవర్తిస్తే దేవుడు సహాయం చేస్తాడు. మనం ఒక వాక్యం విన్నప్పుడు నువ్వు నడుస్తూ ఉంటే దేవుడిని అడిగితే నడిపిస్తాడు. నువ్వు అసలే నడవట్లేదు. నడవకపోతే దేవుడు ఎందుకు నడిపిస్తాడు? ఒక అడుగు నువ్వు వేస్తే నీకు ఇబ్బంది అనిపిస్తుంది. మీకు తెలుసా, దేవుని వాక్య ప్రకారంగా ప్రవర్తించడం అంటే ఇబ్బంది ఉంటుంది. మాట అర్థమైందా మీకు? వినడము ఎంత ఇబ్బంది అనిపించదు, కష్టం అనిపించదు. వింటున్నారా? హల్లెలూయా. అర్థమవుతుందా? దేవుని వాక్యం వినేటప్పుడు ఇబ్బంది ఏమనిపించదండి, ఏమనిపించదు. నువ్వు ప్రవర్తించినప్పుడే ఇబ్బంది. అర్థం కాలే? ప్రవర్తించినప్పుడే, జీవించినప్పుడే కదా. అమ్మో ఇది చాలా కష్టంగా ఉన్నదండి, కష్టంగా ఉంది, ఇది మేము చేయలేము, కాడికి వస్తాం మనం, అక్కడ ఇబ్బంది ఉంటుంది. అందుకనే ఏమన్నాడు ఆయన, మీరు వినుట మట్టుకే వినుకుంటూ చేస్తే మీరు మోసపుచ్చు కొనకుండా, వాక్యాన్ని మీరు మోసపుచ్చు వారు అవుతారు. కానీ ఏ మాట వింటున్నారో దాని ప్రకారం మీరు ప్రవర్తించే వారిగా ఉండండి. అప్పుడు చూడండి, నువ్వు బలపరచబడతావు, నువ్వు దేవుని కోసం జీవించగలుగుతావు. ఆమేన్. లేకపోతే ఏమవుతుంది, నువ్వు విడిచిపెడితే మోసం చేసినట్టు అవుతుంది. అందుకని ఏముందండి వాక్యంలో, మీరు వినువారు మాత్రమే ఉండి మిమ్మల్ని మీరే మోసపుచ్చుకుంటున్నారు. చూడండి, దేవుని మాటనా ఈ నా మాటనా? దేవుని మాట్లాడుతున్నాడు ఈ మాట. మీరు వినుకుంటూనే సంతోషపడుతున్నారా? కానీ లాభం లేదు. వినుడు కాదు సంతోషపడేది, జీవించినప్పుడు సంతోషపడాలా. ఏ వింటున్నావో దానిపై జీవించినప్పుడే కష్టంలో సంతోషం ఉంటుంది. కష్టమవుతుంది, ఇబ్బంది అవుతుంది, బాధలు వస్తాయి, కష్టాలు వస్తాయి. జీవించినప్పుడే, ప్రవర్తించినప్పుడే. హల్లెలూయా. అప్పుడే నువ్వు ఎట్లా ఉండాలంటే సంతోషంగా ఉండాలా. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, కడవరి దినాలలో మనం జీవించవలసిన విధానం ఏంటిదంటే, కడవరి దినాలంటే చివరి దినాలు. ప్రైజ్ ది లార్డ్. 3వ ముద్ర అని వర్తమానంలో పోతున్నాడు. కడవరి దినాల్లో దేవుని వాక్యం అంతా బయలుపరచబడింది. దేవుని వాక్యము బయలుపరచబడినప్పుడు సొదొమ దినములో ఉన్నట్లుగానే మనుష్య కుమారుడు ఆయన రాకడలో ఉన్నట్టుగానే ఆయన రాకడలో ఉన్న విషయాలన్నీ కూడా మనకు బయలుపరచబడతాయి. సొదొమ దినములో ఉన్నట్టుగానే బైబిల్ చెప్తుంది, సొదొమ దినములో ఉన్నట్టుగానే మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాలు జరుగును. నిజమేనా? అది దేవుని వాక్యమే. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, మీరు వినుట మాత్రమై ఉండక ఏమైతే వింటున్నారో దాని ప్రకారం ప్రవర్తించండి. వాక్య ప్రకారంగా ప్రవర్తించి ఈ దినాల్లో ఈ గడియల్లో మనకు కావలసిన వర్తమానం అది. అర్థమవుతుందా? ఈ దినములో ఈ గడి వర్తమానం ఏంది? సొదొమ దినములలో జరిగినట్టు మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో జరుగును. నిజమేనా? హల్లెలూయా. అందుకని ఈ 3వ ముద్ర వర్తమానంలో దేవుడు పోతుంటాడు. సొదొమ దినములలో ఉన్నట్టుగానే మనుష్య కుమారుడు రాకడ యందు కూడా ఉండును. సొదొమలో ఏం జరిగిందో నోవహు దినములలో ఉన్నట్టుగానే మనుష్య కుమారుడు రాకడ యందు ఉండును. అయితే ఇప్పుడు మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, ఈ గడియలో ఏ వాక్యం అయితే మీకు బయలుపరచబడుతుందో ఆ వాక్య ప్రకారం మీరు ప్రవర్తించవలసి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఈ గడియలో ఏ వాక్యం అయితే దేవుడు మీకు బయలుపరిచాడో ఆ వాక్య ప్రకారం మీరు ప్రవర్తించవలసి ఉన్నదంటే జీవించవలసి ఉన్నది. అంటే ఈ గడియ వర్తమానం గురించి ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఏ కాలంలో నువ్వు జీవిస్తున్నావో ఆ కాలానికి సంబంధించిన, ఆ గడికి సంబంధించిన వాక్యంతో ఆయన మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే ప్రియులారా, దేవుని వాక్యం ఎప్పుడు కూడా మనం విన్నట్టుగా ఉండు కాదు. ఏం విన్నావో అక్కడ గ్రహించి వాక్య ప్రకారం ప్రవర్తించాలా. చూడండి, మరి పరలోక రాజ్యం అంటాం మనము. అయ్యా మేము దేవుని రాజ్యానికి వెళ్తామని మనం అనుకుంటాం. ఎట్లా వెళ్తావు? దేవుని రాజ్యానికి వెంటనే వెళ్తావా? ఇటు చూడండి, దేవుని వాక్యం రోజు భక్తుల లెక్క వెంటనే పరలోక రాజ్యం వస్తుందా?
వినవద్దని చెప్పట్లే. బైబిల్ ఏముంది? వాక్యం వినువాడును, గ్రహించువాడును, వాక్య ప్రకారం జీవించువాడును. అది బైబిల్ చెప్తున్నది. ఒక వినుమని ఆగిపోమని చెప్పలే. అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. ప్రకటన మొదటి అధ్యాయంలో ఏముంటుంది? ఇదే మాట చెప్తాడు ఆయన. వినువాడును, నిజమేనా? మొదటి అధ్యాయం తీయండి, ప్రకటన మొదట్లో ఏముంటుంది చూడండి. అక్కడ క్లియర్గా చెప్తాడు ఆయన. వాక్యం గురించి ఆయన మాట్లాడుతూ చూడండి. బైబిల్ అందరూ తీయాలా తెచ్చేసి. మూడవ వచనం చూడండి. సమయమును సమీపించినది కనుక ఈ ప్రవచన వాక్యమును చదవాలా. దేవునికి స్తోత్రం. మొట్టమొదటి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలా, దేవుని వర్తమానాలు చదవాలా. తర్వాత వాటిని చూడండి ఏం చేయాలా? చదవాలా, తర్వాత వినాలా. ఆమేన్. వినాలని అక్కడనే ఆగిపోలే. తర్వాత ఇందులో రాయబడిన సంగతులను గైకొనువారు ధన్యులు. ఆమేన్. చూడండి, అందుకే మనకి ఇక్కడ దీనికి పోలీస్ స్టాప్ లేదండి. ఇక్కడ ఆగిపోమని చెప్పలేదని. మీరు వినండి, వినకుండా హాయిగా ఉండండి కాదు. వినడం వలన విశ్వాసం కలుగుతుంది. విశ్వాసంతో నడవడిక రావాలా, ప్రవర్తన రావాలా, జీవితం రావాలా. విశ్వాసంతోనే క్రియలు రావాలా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు వాక్యం వింటున్నావో, విన్న తర్వాత ప్రవర్తించడమే క్రియ అయి ఉన్నది. ఆ క్రియనే ప్రవర్తన అయి ఉన్నది. ఆ ప్రవర్తనే జీవితం అయి ఉన్నది. హల్లెలూయా. చూడండి, జీవించకపోతే క్రియ ఎక్కడి నుంచి వస్తుందండి? రాదు. చూడండి, ప్రార్థనకి రావడమే పరలోక రాజ్యం వచ్చినట్టు కాదు కదా. అట్లా అనుకుంటూ కొంతమంది ఉంటారండి. పోతున్నామండి 2 వారాల కోసం, వెళ్ళినప్పుడు వస్తున్నాం, వచ్చేది నాకు ఏంటిది వచ్చేది? పరలోక రాజ్యమా? వస్తుందా? మరి ఇవన్నీ వట్టి అనే మాట్లాడి మీరు 2-3 వారాలకు ఒకసారి చర్చికి రండి, మీరు పరలోక రాజ్యం వస్తుందని బైబిల్లో లేదు, ప్రవక్త చెప్పలేదు. చెప్పిండండి? లేదు. ఇట్లా అనుకుంటూ ఉంటారు కదా, కొన్ని భక్తులు ఉంటారు కొంతమంది. కానీ బైబిల్లో లేదు అది. బైబిల్లో చెప్పేది ఏంది? మీరు విన్నట్టు విని సంతోషపడరు కాదు. ఏమైతే వింటున్నారో, ఏ వాక్యమైతే వింటున్నారో ఆ విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించండి కదా. అంటే జీవించండి. ఆమేన్. అటువంటి దినాల్లో మనం జీవిస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే పిల్లరా, వచ్చే సంవత్సరం, తర్వాత దినాలు ఇంకో కాలంలో జీవిస్తామంటే మన కాలాలు ఏమీ లేవు. ఏమైనా జీవించాలంటే ఈ కాలంలో జీవించాలా. మరో మాటలు ఇప్పుడే జీవించాలి. ఏదైనా మంచి పని చేయాలంటే రేపు చేసుడు కాదు. రేపటిదాకా ఉండడానికి గ్యారెంటీ లేదు. నేను ఉండడానికి గ్యారెంటీ లేదు. మనిషి ఉండడానికి గ్యారెంటీ లేదు. ఎందుకంటే అది అనేది మనం ఉంటామనేది దేవుని చేతిలో ఉంది. కనుక మనం బైబిల్ ఏం చెప్తున్నది? రేపేమి సంభవించినో మీకు తెలియదు. మీరు చక్కగా జీవించాలి, దేవునికి ఇష్టంగా నడవండి, జీవించండి, ప్రవర్తించండి అంటే అది ఇప్పుడే జరగవలసింది. నిజమేనా? హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా. రేపు జీవిస్తాను ప్రభువా అని చెప్పుడు కాదండి. జీవిస్తే ఇప్పుడే జీవించాలి. ఎందుకంటే రేపటి దానికి మనం దానికి వాయిదా వేయద్దు. ఆమేన్. దేవునికి స్తోత్రం. కనుక చూడండి, ఇదే 3 ముద్రలు అంటారు చూడండి. వాక్యము నీకు ఎప్పుడైతే బయలుపడినప్పుడు నువ్వు నడవకపోతే నువ్వు తప్పిపోయిన వాడవైతావు. అర్థమైందా? నీ వాక్యమును విన్నప్పుడు నీకు బయలుపాటి వచ్చిందనుకోండి, బయలుపాటు వచ్చినా నువ్వు నడవట్లేదు, జీవించట్లేదు అంటే అర్థమైంది? నువ్వేమైపోతున్నావు? పడిపోయిన వాడు అయిపోయినావు. అంటే నువ్వు బయలుపాటు వచ్చినా నువ్వు నడవట్లేదంటే నువ్వు పడిపోయిన వాడితోనే సమానం. నీకు వాక్యంతో సంబంధం లేదు. ఎందుకంటే బయలుపాటు కూడా నీకు వచ్చింది, అర్థమైంది. అందుకని బైబిల్ చెప్తుంది, ఒకసారి వెలిగించబడిన తర్వాత మళ్ళీ తప్పిపోతే అటువంటి వారిని నూతన పరచడం అసాధ్యమని బైబిల్ చెప్తున్నది. ఆమేన్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా అర్థం చేసుకోండి. హల్లెలూయా.
దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడెను అని వర్తమానంలో బయలుపరచబడిన వర్తమానంలో చివరి దినాల్లో దేవుడు ఆయన వధువుకు వాక్యాన్ని బయలుపరిచాడు. ఆమేన్. అంటే మనం జీవించేది ఆఖరి గడిలోనే జీవిస్తూ ఉన్నాం. హల్లెలూయ. అయితే ఆ వాక్యం వెల్లడి అంటే బయలుపాటే, వెల్లడి చేయబడింది. హల్లెలూయ. సూచక్రియలు దేవుడు ఎన్నో చేసినాడు ఈ కాలంలోనే. హల్లెలూయ. ఎన్నో అద్భుతాలు కూడా జరిగినాయి. దేవునికి స్తోత్రం. నిజమైన వర్తమానము బయలుపరచబడింది. హల్లెలూయ. అగ్నిస్తంభం, మేఘస్తంభం బయలుపరచబడింది. హల్లెలూయ. ఇవన్నీ కూడా మనం విన్నాం. వీటి ద్వారా బయలుపాటు దేవుడు మనకి ఇచ్చాడు. అయినప్పటికీ నువ్వు జీవించకపోతే, చూడండి కదా, పరలోక రాజ్యం వరాన్ని రుచి చూసినా కానీ లాభం లేదు. నీకు వరం ఉన్నా కానీ ప్రయోజనం లేదు. పౌలు ఏమన్నాడు? అవును, 13వ అధ్యాయం కొరింథీయులకు రాసిన పత్రికలు లేదా ఏమన్నాడు ఆయన? దేవదూత భాషలతో మాట్లాడినా కానీ ప్రేమ గురించి ఆయన మాట్లాడతాడు. హల్లెలూయ. ప్రేమ అంటే దేవుని వాక్యమే. దేవుడు ఏమై ఉన్నాడు? ప్రేమై ఉన్నాడు. కనుక ప్రేమ లేకపోతే, దేవుడు లేకపోతే నువ్వు ఎన్ని భాషలు మాట్లాడితే ప్రయోజనం లేదు. కనుక దేవుడు చెప్పింది చేయమని ఇక్కడ వాక్యం మాట్లాడుతున్నాడు. ఆయన చెప్పేది దేవుని మాట ప్రకారం జీవించమని చెప్తున్నాడు. ఇంకేం మనకు బయలుపాటు కావాలి చెప్పండి? 3వ ముద్ర, దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడను. ఈ వర్తమానంలో ప్రవక్త చెప్పిన మాట ఏంటంటే, చివరి దినాల్లో చూడండి, దేవుడు దిగి వచ్చి తను తాను వెల్లడి చేసుకున్నాడు, బయలుపరుచుకున్నాడు. తర్వాత సూచక్రియలు జరిగించాడు, ప్రవక్తలో ఉండి అద్భుతాలు చేసినాడు, అగ్నిస్తంభాన్ని బయలుపరిచాడు, మేఘస్తంభాన్ని బయలుపరిచాడు, అన్ని ప్రత్యక్షతలు మీకు ఇచ్చాడు. ఆమేన్. ఇవన్నీ మీరు చూస్తూ ఉన్నారు. కనుక ఏం చేయాలా? ఏం చేయాలి? ప్రవర్తించడం అంటే జీవించండి అండి. చూడండి, ఇన్ని మనకు తెలిసినాయి, కానీ వర్తమానముకు దూరంగా జీవించడం కాదు, వర్తమానము ప్రకారంగా జీవించడము అనేది మనకు అవసరం. మనం ఏం పొందుకున్నామో దాని ప్రకారం జీవించడం. నిజమేనా? లోపల ఏది ఉంటుందో అదే దానిపైన నడుస్తాం, జీవిస్తాం. హల్లెలూయా. లోపల దేవుడు ఉంటే దేవుడే నడిపిస్తాడు. లోపల దురాత్మ నడిపిస్తుంది. కనుక చూడండి, లోపల దేవుని బయలుపాటు ఉంటే అదే నేను నడిపిస్తాడు, దేవుడే నడిపిస్తాడు. ఆమేన్. చూడండి దేవుని బిడ్డలారా, గమనించండి. నేరారోపణ వర్తమానంలో ప్రవక్తున్నాడు. గమనించండి, నోవహు దినములలో జరిగినట్టు, సొదొమ దినములలో జరిగినట్టు ఆఖరి దినాల్లో దేవుడు మనుష్య కుమారుడిగా ప్రత్యక్షమై తాను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఎవరైతే ఆ వాక్యము ప్రత్యక్షపరచుకోవడం అంటే వాక్యం ద్వారా ప్రత్యక్షపరచుకోవడం. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఎవరైతే దాన్ని చేర్చుకోరో, చూడండి, ఎవరైతే దాని ప్రకారంగా జీవించరో వాళ్ళు ఏం చేస్తున్నారో చూడండి, మళ్ళీ వారు దేవుని కుమారుని తాజాగా మళ్ళీ సిలువ వేస్తారు. ఆమేన్. హల్లెలూయా. అంటే ప్రత్యక్షపరచుకోవడం అంటే వాక్యమే ప్రత్యక్షపరచుకోవడం, వాక్యమే ప్రత్యక్షతది. మనిషి కుమారుడు వాక్యమే. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే బైబిల్ సెలవిస్తున్నది చివరికి కాలం గురించే. నోవహు దినాల్లో జరిగినట్టుగా, లోతు దినాల్లో జరిగినట్టుగా ఆఖరి దినాల్లో మనిషి కుమారుడు ప్రత్యక్షమైన దినాల్లో జరుగుతుంది అని దేవుని వాక్యం సెలవిచ్చింది. అదే మాట్లాడుతున్నాడు ఆయన. ఒకవేళ ఇవన్నీ తెలిసి కూడా నువ్వు చేర్చుకోకపోతే, నడవకపోతే, జీవించకపోతే, నువ్వు తాజాగా సిలువ వేసినట్టు అర్థమైంది. సిలువ వేసినట్టు అంటే యేసుప్రభువుని వాళ్ళు సిలువ వేసినప్పుడు ఏం చేసినారు?
అవమానం కదా, అవమానించారు, దూషించారు, ఆయన ముఖం మీద ఉంచారు. నిజమేనా? హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే పిల్లల వాక్యమును మనము దూరం చేసుకోవడమే. వాక్యమును మనము పట్టించుకోవడం, దూరం చేసుకోవడం, త్రోసివేయడమే. ఆమేన్. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, గమనించండి. సత్యమని నీకు బయలుపాటు వచ్చినప్పుడు నువ్వు వ్యతిరేకంగా ఎందుకు జీవిస్తావు? దానికి వ్యతిరేకంగా నువ్వు జీవించకూడదు. సత్యమైన బయలుపాటు దేవుడికి ఇచ్చాడు. నిజమేనా? మీకు అర్థం కాలేదా వాక్యము? హల్లెలూయా. సత్యమైన బయలుపాటు మీకు రాలేదా? దేవునికి స్తోత్రం. సర్వసత్యం ఇది. సర్వసత్యం అనే బయలుపాటు నీకు వచ్చినప్పుడు ఎట్లా నువ్వు దాన్ని దూషిస్తావు? దూషించడం అంటే నువ్వు తిట్టకపోవచ్చు, నువ్వు చేర్చుకోకపోతే త్రోసివేసినట్టే. నిజంగా యేసుప్రభువును మళ్ళీ నువ్వు సిలువ వేస్తున్నావు, అర్థమైంది? ఆయన మాట చేసుకోకపోవడం, ఆయన చేసుకోకపోవడమే, ఆయన చెప్పింది చేయకపోవడమే. హల్లెలూయా. అర్థమవుతుందా? కనుక దేవుని బిడ్డలారా, చూడండి, ఈ దినాల్లో మనం చేయవలసింది ఏంటిదంటే, ఏ వాక్యం అయితే మనం వింటున్నామో, ఏ వర్తమానం మనం వింటున్నామో, చూడండి, ఏది విని అక్కడనే విన్నట్టుగానే ఉండకుండా ఏం చేయాలి? దాని ప్రకారంగా జీవించాలా. అప్పుడే వాక్యమునకి మనకి సంబంధం ఉంటుంది. అంతే కదండి. ఎవరైనా కూడా చూడండి, ఆయన పెద్ద ఆయన లేకపోతే తండ్రి అనుకోండి, ఆయన చెప్పినట్టు వాళ్ళ పిల్లలు వింటే తండ్రి సంతోషపడతాడు. నిజమేనా? అదొక మాదిరి. వాళ్ళు చెప్పినప్పుడు వింటే ఇద్దరు సంతోషపడతారు. ఆయన సంతోషపడతాడు, పని చేసిన వాళ్ళు సంతోషపడతారు. హల్లెలూయా. అట్లాగే దేవుడు చెప్పినట్టుగా, వాక్యం చెప్పినట్టుగా మనం ఎప్పుడైతే చేస్తామో దేవుడు సంతోషపడతాడు కదా. నడువమన్నప్పుడు నడిస్తే సంతోషం, చేయమన్నప్పుడు చేస్తే సంతోషం. ఎవరికి? దేవుడు సంతోషపడతాడు. ప్రవక్తను ఇచ్చింది దేనికోసము? ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడినాడు కదా. వర్తమానం ఇచ్చింది దేవుడు కదా. హల్లెలూయా. వర్తమానం ద్వారా మాట్లాడింది దేవుడే కదా. హల్లెలూయా. మేము వర్తమానంలో ఉన్నామండి అని నువ్వు సంతోషపడేది కాదు ఇక్కడ కావాల్సింది కదా. నువ్వు వర్తమానంలో చేసేది ఏంది? వర్తమానం నువ్వు ఉండు కానీ కరెక్ట్గా నీ లోపల వాక్యం ఉండాలా. వర్తమానం అనే వాక్యం నీ లోపల నువ్వు నడవాలి కదా. వినడం కాదండి ఇక్కడ. విని ఊరికినట్టు మోసపుచ్చిన వాడవైతే అని బైబిల్ చెప్తుంది. వాడు కార్యం చేయాలా, పని చేయాలంటే జీవించాలా. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీకు అర్థమవుతుంది మాట్లాడి కూడా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, పెంతెకొస్తు దినాన చూడండి, వారు ఏం చేసినారండి? దేవుడు మాకు తోడయ్యుండును ఎడల అద్భుత కార్యములన్నీ ఏమాయను అనే మెసేజ్లు పోతున్నాడు. పెంతెకొస్తు దినాన వారు వాక్యంతో వారు నడిచిన తర్వాత, వాక్యమును వారు చూసిన తర్వాత, వాక్యమును వారు నమ్మిన తర్వాత, వారు పెంతెకొస్తు అద్భుతములు చూసినకు ముందు వారు వాక్యమునకు లోబడి ఉన్నారు. ఆమేన్. దానికంటే ముందు, అన్నిటికంటే ముందు వారు చేసిన పని ఏంటిది? వాక్యముకు లోబడి ఉన్నారు. ఆమేన్. వాక్యం అంటే ఏమై ఉన్నది? లోబడడం అంటే ఆ జీవించడమే కదా. నిజమేనా? జీవించకపోతే లోబడి ఎక్కడి నుంచి వస్తుంది కదా. అవునండి. ప్రవర్తించడం అంటే లోబడి అక్కడ ఉన్నది. దేవుని స్తోత్రం. ఆమేన్. కనుక చూడండి, గమనించండి, వారు నమ్మిన తర్వాత వారు పెంతెకొస్తు అద్భుతములు చూసక ముందు, అద్భుతం జరగకంటే ముందు వారు దేవునికి లోబడ్డారు, వాక్యములకు లోబడ్డారు. హల్లెలూయా. అందుకే నేను అన్నాడు, ఒక అద్భుత కార్యం జరగాలి, పరిశుద్ధాత్మగా దేవుడు మీలోనికి రావాలంటే మీరు మొట్టమొదటి కనిపెట్టుకోండి అన్నాడు ఆయన. యెరూషలేములో మీరు కనిపెట్టుకోండి అని చెప్పిండా లేదా? ఆమేన్. అప్పుడు చూడండి, అక్కడ వారు వేచి ఉండండి, మీరు కనిపెట్టుకోండి, దేవుని ఆత్మ మీలోనికి వస్తుంది, దేవుని శక్తి మీలోని దిగి వస్తుంది, అప్పుడు దేవునికి మీరు సాక్షులు జీవిస్తారు అని యేసు ప్రభువు చెప్పారు. హల్లెలూయా.
చూడండి, అదే అర్థం ఏంటంటే ఒక కార్యము నీ లోపల జరగాలి అంటే మొట్టమొదట దేవుని మాట విని దాని ప్రకారంగా చేయి, దాని ప్రకారంగా జీవించు కదా. వాక్యము విను, వర్తమానాలు విను, చదువు, విను చదువు, అర్థం చేసుకో, గ్రహించు, చివరికి జీవించు. అప్పుడు దేవుడు నీలో ఉంటాడు, కార్యం చేస్తాడు. ఆమేన్. దేవుడు మీతోనే ఉంటాడు. అద్భుత కార్యం చూడండి. అక్కడ ఏమైంది? పెంతెకొస్తు దినాన వారు దేవునికి లోబడ్డారు, కానీ దేవుడే వారి లోపలికి వచ్చేసినాడు. ఆమేన్. అది చాలు, మనకు కావలసిందే అది. ఈ దినాలు మనకు కావాల్సిందే దేవుడు మనలో ఉండడం, దేవుడు మనతో జీవించడమే మనకు కావాలి. మనం దేవుని బిడ్డగా జీవించడం కావాలి, ఆయన మనలో ఉండడం మనకు కావాలి. ఆయనతో, ఆయన మనతో, మనం ఆయనతో కలిసి జీవించడమే మనకు కావాలి. ఈ గడిలో అదే మనకు కావాలి. అవునండి. అందుకనే ఏ వాక్యమైనా మనం వింటున్నప్పుడు జాగ్రత్తగా వినాలా. అక్కడ బాగానే ఉంది, కానీ విన్న తర్వాత దాన్ని గ్రహించాలి. అక్కడే బయలుపాటు ఉంది. అర్థం చేసుకోవడం తర్వాత ఏముంది? ప్రవర్తించడం అని ఇక్కడ ఉంది మనం చదువుకున్న వాక్యంలో కదా. నిజమేనా? ఆమేన్. చూడండి ప్రియులారా, యాకోబు పత్రికలో ఏముందన్నమాట? మీరు వినువారై ఉండక మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా, ఇది మనకు కావాలి, ఇంపార్టెంట్ ఇది. మీరు వాక్య ప్రకారము ప్రవర్తించు వారై ఉండండి అని మాట యాకోబు రాస్తూ ఉన్నాడు, యాకోబు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మీకు కష్టాలు వచ్చినా కానీ మీరు వాక్యంతోనే ఉండడం చెప్తాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఇంకా మనం ముందుకు చదివితే మీకు జ్ఞానం కొదవనప్పుడు ఉన్నాయి, జ్ఞానం కోసం దేవుని అడగమంటాడు ఆయన. ఇంకా మన పైన చూస్తే మనకి విషయాలు తెలుస్తాయి. అంటే ఏది మనకు కావాలన్నా కానీ మొట్టమొదటి చేయవలసింది ఏంటంటే ఆయన మాట విని ఆయన మాట ప్రకారంగా జీవించడమే. అప్పుడు నువ్వు అడుగు, ఇస్తాడు. నువ్వు దేవుని మాట వినకుండానే, దేవుడు చెప్పి చేయకుండానే నాకు ఇది కావాలి ప్రభా, నాకు జ్ఞానం అంటే ఎందుకు ఇస్తాడు ఆయన? ఫస్ట్ నాకు చెప్పింది చెయ్యి, అప్పుడు అడుగు. అర్థమవుతుందా? ఆమేన్. చూడండి, గమనించండి. ఇంకా మనం చూస్తే 23వ వచనం చూడండి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అదుములో తన సహజ ముఖమును చూచుకొను మనిషిని పోలి ఉన్నాడు. ఆ తర్వాత వాడు తను చూచుకొని అవతలికి పోయి తాను ఎట్టివాడు వెంటనే మర్చిపోవును. వెంటనే అయిపోయింది కదా. అర్థమైందా? దీనికి ఎగ్జాంపుల్ చెప్తున్నాడు ఇది. అర్థమైందా? అంటే ఏంటంటే వాక్యం విన్నాడు, కానీ ఏమైందట? వినువాడు ఉండి దాని పక్కన ప్రవర్తించినోడు, వాని సంగతి ఇది. అర్థమైందా? చెవులు పెట్టండి, వినండి జాగ్రత్తగా. ఇక్కడ ఏమన్నాడు ఆయన? ఆ మాట మనకి దచ్చి చదువుదాం. 23వ వచనం. ఎవడైనను వాక్యం వినువాడైన మంచిగా వింటాడు. జాగ్రత్తగా చూడండి, ఇటు చూడండి. జాగ్రత్తగా వింటాడు, అందరికంటే చాలా జాగ్రత్తగా వింటాడు కదా. జాగ్రత్తగా వింటాడు, మంచిదే. ఏమైందట? దాని ప్రకారంగా ప్రవర్తించని వినడమో జాగ్రత్తగా విన్నావు, కానీ ఏమవుతుంది మరి? ప్రవర్తించని వాడైతే ఇక్కడ ప్రవర్తించమని ఆయన చెప్తున్నాడు దేవుడు. ఆమేన్. నిజమేనా? ప్రవర్తించమని, జీవించమని ఆయన చెప్తుంటే మనం ప్రవర్తించలేకపోతే లాభం ఏంటంటే అటువంటి వాడు ఏం చేస్తున్నాడట? అది ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. మనం ఎందుకంటే సాధారణంగా మనకు తెలుసు, అద్దంలో ఎప్పటిదాకా బయటికి పోయినాక నేను ఎట్లున్నా అనుకుంటూ పోము కదా. మనం కాసేపే చూసుకుంటాం, ముఖం చూసుకుంటాం, అన్నీ బాగానే ఉంటాయి. బయట పోయిన తర్వాత అన్నీ మర్చిపోతావా లేదా? అట్లా ఇట్లా ఉంటుంది వాక్యం కూడా.
విన్నప్పుడు కూర్చొని వింటాడు, బయటికి పోగానే మర్చిపోవడే, అయిపోయింది పని. మళ్ళీ ఎప్పుడు గుర్తుకొస్తుంది? ఎప్పుడు దేవుని సన్నిధికి ఎప్పుడైతే వస్తాడో అది మళ్ళీ గుర్తుకు రాదు. మళ్ళీ ఇటువంటి వాళ్ళు ఎందుకండి? ఇటువంటి వాళ్ళు వచ్చి లాభం ఏంది? ఏమన్నాడు చూడండి, తనెట్టివాడు వాడు తను చూసుకుని అవతలికి పోయి, తనెట్టివాడు వెంటనే మర్చిపోతాడట, అయిపోయింది. అంటే చూడండి ఏం రెవల్యూషన్ అండి ఇది. ప్రత్యక్షత ఎక్కడ దానికి లేదు. ప్రత్యక్షతోడు అసలు మర్చిపోడు అసలే. ఆమేన్, హల్లెలూయా. దేవుని వాక్యం యందు ప్రత్యక్షత కలిగినోడు వాక్యం మర్చిపోడు. ఆ బయలుపాటు ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది. ఆమేన్. కానీ బయటికి పోగానే మర్చిపోతాడు. చూడండి, మర్చిపోను కదా అని చెప్తూ ఉన్నాడు. తర్వాత అయితే నిలకడగా ఉండువాడై ఉండి వాడు, చూడండి ఇక్కడ ఏమన్నాడండి, అయితే స్వాతంత్రం నీచు సంపూర్ణమైన నియమంలో తేరు చూసి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరచువాడు కాక, ఏమైంది, క్రియను చేయవాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. క్రియ చేస్తాడు కదా, ఏం విన్నాడో దాని ప్రకారం జీవిస్తాడండి. మరచువాడు కాక కదా, మర్చిటోళ్ళు అవసరం లేదు. మరచువాడు కాక క్రియ చేస్తాడు. తర్వాత అతను ధన్యుడని చెప్తూ ఉన్నాడు ఇక్కడ. చూడండి దేవుని బిడ్డలారా, అందుకని వాక్యములో దేవునిలో నిలకడ కలిగిన జీవితం మనకు ఉండాలండి కదా. ఎక్కడ దేవునితో మనం నిలబడాలి, వాక్యంతో నిలబడాలా కదా. అంటే ఎప్పుడు నిలబడాలండి అంటే సంతోషంగా ఉన్నప్పుడే వాక్యంతో ఉండు కాదు, సంతోషం లేనప్పుడు కూడా ఉండాలా, బాధలో ఉన్నప్పుడు కూడా వాక్యంతోనే ఉండాలి, దుఃఖంలో ఉన్నప్పుడు వాక్యంతోనే ఉండాలా, అన్ని సమయాల్లో వాక్యంతోనే ఉండాలి. ఎందుకంటే వాక్యమే మనకు తోడు, వాక్యమే మనకు నీడ అనుకోవాలా. వాక్యమే ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండేవాడు. ఆయనే చెప్పాడు కదా, నేను మీకు తోడై ఉంటానని చెప్పలేదా? ఆమేన్. అందుకని వాక్యం చెప్తుంది. చూడండి అక్కడ ఏమన్నాడు ఆయన, నిలకడ కలిగి ఉంటాడు అని చెప్తున్నాడు ఆయన. నిలకడగా ఉండువాడెవడో వాడు నియమం అని చెప్తున్నాడు. నియమం, అందుకనే నియమం అనేది చాలా ముఖ్యమైందండి. చూడండి, ఒక నియమాలు ఉంటాయి. నియమం అంటే ఏంటండి, ఒక సూత్రంలాగా, ఒక మనం ఏం చేయాలంటే ప్రతిదానికి ఒక నియమంలాగా పెట్టుకోవాలి. దేవుని వాక్యం అంటే అది ఖచ్చితంగా పాటించాలా అనేది మనకు రావాలా. అర్థమైందా? చదివి విడిచిపెట్టేది నియమం కాదు. ఏమి చదువుతున్నావో దాన్ని అర్థం చేసుకుని జీవించడమే నియమం కావాలా. అవునండి, అది ఇక్కడ మాట్లాడుతున్నాడు. చూడండి, ఆయన అన్నాడు దాన్ని మర్చిపోకుండా అన్నాడు ఆయన. చూడండి, విని మర్చువాడు కాక నిలుకడుగా ఉండివాడు ఎవడో వాడు విని మర్చువాడు కాక క్రియలు చేయవాడు ఉండి తన క్రియలో ధన్యుడగును. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా కొంతమంది భక్తి గురించి మాట్లాడుకుంటారు. చూడండి, నేను భక్తుని అని చెప్పుకుంటారు. నేను భక్తుని, నేను నిజంగా దేవుని బిడ్డని చెప్పుకుంటారు. నువ్వు భక్తి అంటే అర్థం వేరుగా ఉన్నది. భక్తి అంటే వేరే విషయం ఉన్నదండి. భక్తి అంటే ఏంటిది? భక్తుని లెక్క కనబడు భక్తి కాదు. అసలు ఇంకో భక్తి గురించి ఆయన మాట్లాడతారు. ఇక్కడ చూడండి 27వ వచనం చూడండి. 27వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తిలో కూడా కలంకం ఉన్నదట. చెవులు ఉన్నవారు వినండి. హల్లెలూయా. భక్తిలో కూడా కలంకం ఉన్నదా అంటే నటించే భక్తి. ప్రవక్త ఒక వర్తమానం, నేను వచ్చినప్పుడు ఒక వర్తమానం చదివాను. అది దేవుని మందిరానికి అట్ట నటించేటోళ్ళు రావద్దట, నటించే భక్తులు అట వాళ్ళు రాని రావద్దు అంటాడు ప్రవక్త. నటించే భక్తులు దేవుని మందిరానికి రావద్దు అంటాడు. ఆమేన్. వింటున్నారా? హల్లెలూయా. నటించడం అసలు అవసరమే లేదు. మరి ఎవరు కావాలా?
నటన కాదు, ఒరిజినల్గా ఉన్నవాడే కావాలా. అంటే లేనిది ఉన్నట్టుగా పెట్టుకుంటూ కాదు భక్తి అనేది. భక్తి గురించి మాట అది కలంకమైన భక్తి అది. కానీ ఇక్కడే ఉన్నాడు చూడండి 20వ వచనం, తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని తర్వాత పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులు పరామర్శించమన్నాడు. తర్వాత ఇంకేమన్నాడు? ఇది చాలా ముఖ్యమైన మాట. ఇహలోక మాలిన్యము తనకు అంటుకొనకుండా తను తాను కాపాడుకొనుటనే. మనం జీవించేది ఇహలోకంలో జీవిస్తున్నామో లేదా? కానీ ఇహలోకం మలినం అంటే మనకు అంటద్దట. ఎంతమంది వింటున్నారు? నువ్వు జీవించేది లోకంలో, కానీ లోకం మలినం నీకు అంటొద్దు అంటదా మరి? అంటే అంటకుండా ఉండాలంటే మరి నిష్కలంకమైన భక్తిది కదా. ఈ మాట ఎట్లా ఉన్నదంటే, మీరు లోకంలో ఉంటారు కానీ లోకం వారికి కారన్నట్టుగానే ఉంది వాక్యం. అది లోకం ఉంటారు కానీ నిష్కలంకము. లోకం అంతా కలంకగా ఉంది కదా. కానీ నిష్కలంకమైన భక్తి ఏంటంటే ఇహలోక మాలిన్యము అంటు కొనకుండా జీవించడమే. అంటే అర్థమైంది? లోకముల వారు కొన్ని కార్యాలు చేస్తారు కానీ నువ్వు వాటిని చేయవు. తేడా అక్కడే ఉన్నది. వాళ్ళు చేసేది నువ్వు చేయవు, వాళ్ళు నడిచేది నువ్వు నడువు, వారు మాట్లాడేది నువ్వు మాట్లాడవు, వాళ్ళు ప్రవర్తించేది నువ్వు ప్రవర్తించవు. నిజమేనా? అవునండి. ఆ భక్తి వేరు. కలంకం ఉండదు, మాట్లాడడంలో కలంకం రావద్దు. నిష్కలంకంగా అంటే యథార్థంగా ఉండాలా కదా. మన మాటలు కూడా యథార్థత ఉండాలి, నడకలో యథార్థత ఉండాలి, నిష్కలంకంగా ఉండాలా. ప్రజలో కదా అక్కడ ఏమి లేదండి. ఇక నిష్కలంకంగా అంటే చూడండి, అక్కడ అబద్ధాలు ఉండవు, మోసాలు ఉండవు, తర్వాత ఇంకేమో ఏమి ఉండదండి. ఇక పగ ఉండదు, ఈర్ష్యలు ఉండదు, ద్వేషాలు ఉండవు, ఈ చాడీలు ఉండవు, ఏమి ఉండదు. అప్పుడు నిష్కలంకమైంది అది, కలంకం లేనిది. కలంకం అంటే ఏంటిది? లోకమే కలంకం, లోకంలో ఉన్న కార్యాలే. కానీ అవన్నీ ఉండవు ఇక్కడ. అది నిష్కలంకమైన భక్తి. అదేంటిది? ఇహలోక మాలిన్యములు ఇవన్నీ ఉన్నాయి, మలినం. వాళ్ళ లెక్క మేము ఉండాలనుకోవడం మలినం కదా. వాళ్ళ లెక్క ఉండు ఎందుకండి? వాక్యం దేవుడు చెప్పినట్టుగా ఉండు. అసలు నువ్వు వినేది వాక్యం, అందుకోసం వస్తున్నావు కదా. వాళ్ళని వీళ్ళని నీకు అవసరం లేదు, ఏ మనుషులు అవసరం లేదు. దేవుడు చెప్పింది మాత్రమే నువ్వు చేయి. దేవుని వాక్యములకు అంటుకొని జీవించు, లోక మాలిన్యానికి అంటుకొని జీవించుడు కాదు. ఆమేన్, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఈ సాయంకాలం గమనించండి. ఎందుకంటే అన్నిటికంటే అతి గొప్ప పోరాటం అనే వర్తమానంలో ప్రవక్త మాట్లాడిన పిల్లరా, చివరికి సహోదరులారా, ప్రభు వాక్యము మీకు బయలుపాటించినప్పుడు ఆ బయలుపాటు మీరు కలిగినప్పుడు బలవంతులుగా జీవించండి. ఆమేన్. ఆ బయలుపాటు అంటే వాక్యమును బట్టి బలవంతులుగా జీవించండి. ఈ మాట ఎఫెసీ పత్రికలో ఉంటుంది. ప్రభువునందు బలవంతులై ఉండండి. ఆమేన్. అంటే ఇప్పుడు వర్తమానం మన బలాన్ని ఇస్తుంది. నిజమేనా? హల్లెలూయా. కనుక బలవంతులై ఉండండి. ఆ బయలుపాటు దేవునికి ఇచ్చాడు కదా. మీకు తెలుసా, బయలుపాటు ఉంటే నువ్వు ఎవరికి భయపడవండి. వాక్యము బయలుపాటు అంటే అది నీకు ఒక దేవుడు నీకు బయలుపరిచాడు. నేను నీతో ఉన్నాను, నీలో ఉన్నాను, నువ్వు భయపడకు, నీకు తోడుగా ఉన్నాను, నీకేం భయం ఉండదుగా, నేను ఉన్నాను కదా అని దేవుడు నీతో మాట్లాడతాడు. మాట్లాడినని నీకు తెలుస్తుంది. ఆ తెలిసిందే బయలుపాటు. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ముగిస్తాను పిల్లలు. నేను
షలోం షలోం అనే మెసేజ్లో ఆయన అంటాడు, వాక్యమును ఆయన వాగ్దానములను ఆయన మీకు బయలుపరిచినప్పుడు, యేసుక్రీస్తు యొక్క వెలుగు చివరి దినములలో పరిశుద్ధాత్మిక ప్రత్యక్షత మీకు అనుగ్రహించినప్పుడు, మీరు కలిగి ఉన్నప్పుడు మీరు అదే ప్రత్యక్షతో నిలిచి ఉండండి. ఆయన చెప్పిన దాంతో నిలిచి ఉండండి. ఆమేన్. నీవు ఏర్పరచబడిన వానివని నువ్వు గ్రహించు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్నాడు, అబ్రహాము దేవుడు పిలుచుకున్నాడు, అదే రీతిగా దేవుడు నిన్ను పిలుచుకున్నాడు. ఆమేన్. అబ్రహాము వల్ల దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కనుక అదే బైబిల్ పాఠకాలు నువ్వు జీవించు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా గమనించండి. ఇంకో మాట చెప్పి నేను ముగిస్తాను. వినుట, గుర్తించుట, దేవుని వాక్య ప్రకారంగా చేయుట అని వర్తమానంలో పోతున్నాడు. చూడండి, దానియేలు దినములలో దానియేలుకు దేవుడిచ్చిన ప్రత్యక్షత అదే చివరి దినాల్లో ఆయన ఏర్పరచుకున్న వారికి అదే ప్రత్యక్ష దేవుడిచ్చాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక ఈ గడియలో దేవుడు ఏ ప్రత్యక్షతే వాక్యము ద్వారా మనకి ఇచ్చాడో అదే ప్రత్యక్షతో మనం జీవించాలి. నిజమేనా? అదే ప్రత్యక్షతో నడవాలి, జీవించాలి, ప్రవర్తించాలి. నిజమేనా? ప్రవర్తించడం అంటే జీవించడమే. ఆమేన్. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా మరి సాయంకాలం గమనించండి. ఎందుకంటే మనము ఈ దినములలో వాక్యం వినువారం మాత్రమే ఉండకుండా మనం ఏం చేయాలి? వాక్యం ప్రకారంగా ప్రవర్తించాలి, జీవించాలి. ఈ దినాల్లో మనకు కావాల్సింది అదే. ఈ గడిలో అది మనం చేయాలి. విన్నారా? విని మనము సంతోషపడడం కాదు. ఏం విన్నావో అది నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. నీ జీవితానికి దాన్ని అన్వయించుకో. అర్థమవుతుందా? మన వాక్యం చదువుతున్నప్పుడు కూడా, మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఏం చదివారు, అందులో దేవుడు ఏం మాట్లాడుతున్నాడు, అది నీకెట్లా అన్వయించుకుంటున్నావు, నీకెట్లా ఉపయోగపడుతుంది, అట్లా దాన్ని నీకు అన్వయించుకోవాలా. ప్రజలో అన్వయించుకున్నప్పుడు నీకెట్లా ఉపయోగపడుతుంది, నువ్వు ఎట్లా దాన్ని తీసుకుంటావు, ఎట్లా జీవిస్తావు నీకు అర్థమవుతుంది. అర్థమవుతుందా? అప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాడు దేవుడు, ఏ సందర్భంలో మాట్లాడుతున్నాడు, ఏ విషయంలో మాట్లాడుతున్నాడు, నీకెట్లా ఉపయోగపడుతుంది, నీ జీవితంలో ఇప్పుడు ఎట్లా ఉపయోగపడుతుంది, ఈ విషయాలను తెలుసుకోవాలి. తెలుసుకోవడం నీకు ఉపయోగపడే రీతి దేవుడు నీతో మాట్లాడతాడు. మీకు తెలుసా, ప్రతి వాక్యములో కూడా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అక్కడ ఒక ప్రత్యక్షత ఉంటుంది. ఆనాడు వారితో మాట్లాడండి కాదు, ఆనాడు మాట్లాడేది ఈనాడు కూడా మాట్లాడుతున్నాడు. నువ్వు బైబిల్ చదివితే నీకు అర్థమవుతుంది. అది అర్థం చేసుకోవడం. ప్రతి వాక్యంలో కూడా ఎన్నో విషయాలు దేవుడు మనకు బోధిస్తాడు. అర్థమవుతుందా? బైబిల్ చదివినానండి కాదు, అట్లా కాదు. ప్రతి వాక్యంలో ఎన్నో విషయాలు ఉంటాయి, ఎన్నో విషయాలు దాగి ఉంటాయి. అది మనం అర్థం చేసుకోవాల్సినది. అర్థం చేసుకోవాలా? అర్థం చేసుకోవడమే ఏమవుతుంది? ప్రత్యక్షత. ఒక బయలుపాటు అనేది మనకు రావాలా. ఇక్కడ ఇట్లా మాట్లాడాడు దేవుడు నాతోటే. ఎందుకని? జీవించమనే. దేవుడు చెప్పింది చేయమనే దేవుడు మాట్లాడతాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా మరి ఈ సాయంకాలం గమనించండి. మరి ఈ దినాల్లో వాక్యం విన్నామండి, మేము వింటూనే ఉన్నాం, మేము చదువుతూనే ఉన్నాము చాలు కాదు. నువ్వు ఏం విన్నావు, ఏం చదివినావు, ఇవి రెండు. అసలు ముఖ్యమైనది ఎట్లా జీవిస్తున్నావు కావాలా. అది ఇంపార్టెంట్. నువ్వు చదవచ్చు, చదవలేని వినట్లే, మీరు చదువుతున్నారో నాకు తెలియదు. ఒక మాట చెప్తాను, మీరు రోజు బైబిల్ చదవండి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి ప్రాధాన్యత ఇవ్వండి. దేవుని వర్తమానాలు చదవండి. తర్వాత చదివి విడిచిపెట్టుడు కాదు, తర్వాత మనం జీవించాలా. వాక్యంలో దేవుడు నీతో మాట్లాడారో అది నీ జీవితంలో అన్వయించుకో, దాని ప్రకారంగా చేయి. అప్పుడు వాక్యానికి మనకు సంబంధం ఉంటుంది. ఆమేన్.
లేకపోతే ఆయన చెప్పింది నువ్వు చదివినావు, పక్కన పెట్టేసినావు, నువ్వు చేయట్లేదు, మరి ఆయనకు నీకు సంబంధం ఏంటి? నిజమేనా? వాక్యంలో దేవుడు నీతో మాట్లాడిన నువ్వు నమ్మితేనే కదా దేవునికి సంబంధం అనేది వస్తుంది. అది ఎవరి కోసం అంటే నీకు సంబంధం లేదు, కానీ నీ కోసమే ఆయన మాట్లాడుతున్నాడు అని ఎప్పుడైతే నువ్వు గ్రహిస్తావో అప్పుడు ఆయన చెప్పింది నువ్వు చేస్తావు. అది సరైనదిగా నువ్వు అర్థం చేసుకుంటావు. అప్పుడు చూడండి, విని విడిచిపెట్టకుండా విశ్వాసము కలిగి ఆయన చెప్పిన దాన్ని, ఆ మాట అర్థం చేసుకొని నువ్వు జీవిస్తావు. అదే మనకు కావాలి, ఈ దినాల్లో కావాలా. వర్తమానాలు చదవాలా, అనేకమైన విషయాలు ఉన్నాయి, ఇంకా మనం చదవాలి. చదవండి, చాలా ఇంపార్టెంట్. దేవునికి ఇవ్వండి, సమయాన్ని ఇవ్వండి కదా. ఉద్యోగం అన్నీ కంటే గొప్పది దేవుని వాక్యమే. సమయం మనకు లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, పరిస్థితులు మారిపోయేటట్టుగా కనబడుతుంది ప్రపంచంలో, మన దేశంలో కూడా. ఏది ఏమైనా కానీ అందుకనే మనం ఏం చేయాలి, వాక్యం విన్నప్పుడు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలా. ఆమేన్ కదా. రాను రాను పరిస్థితులు ఉంటే మనకు తెలియదు, ఎట్లున్నా పర్వాలేదు, కానీ మరి వాక్యం అనేది మనం జాగ్రత్త పెట్టుకోవాలా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలా, వాక్యము ఏమైతే వింటున్నామో ఈ దినాల్లో మెసేజ్, వాక్యము వర్తమానం, ఈ రెండు మనకు కావాలా. వాక్యం నుండి వర్తమానం వచ్చింది. ఆమేన్. అవి మనం కలిగి జీవించాలా, నడవాలా, జీవించాలా. విన్నామని సంతోషపడకుండా అర్థం చేసుకొని మనం జీవిస్తేనే కదా దానికి దేవుడు ఇచ్చేది ఫలం. వినటంలో కాదు, వాక్యం విని దాని ప్రకారం ప్రవర్తించమని, జీవించమని బైబిల్ చెప్తుంది. నిజమేనా? అది మనకు కావాలండి. దేవుని బిడ్డలారా, మరి చూడండి, మనం ఎన్నిసార్లు వినుకుంటూ పోతే ఏమవుతుందంటే, ఎగ్జాంపుల్గా మనం విన్న మాట అవుతుంది, వినువాడు అద్దములో సహజ ముఖాన్ని చూసుకున్నట్టుగా బయటికి పోయిన తర్వాత మర్చిపోయినట్టుగానే ఉంటుంది వాక్యం. మన జీవితం మర్చిపోతాం. ఇక మర్చిపోతే నువ్వు విని ప్రయోజనం లేదు అక్కడ. మర్చిపోయి నువ్వు బయట పోగానే ఇంకా లాభం ఏంది కదా. అందుకనే విని గ్రహించి జీవించడం, ప్రవర్తించడం. మేము విన్నామండి అంటే మనం మోసపుచ్చుకునే వాళ్ళం అవుతాం. దేవుని దగ్గర వింటే మంచిది, వినాలా, అర్థం చేసుకోవాలా. జీవించినప్పుడే కదా మనకు వచ్చింది ఫలితం. ఆమేన్. దేవుడు తన మాటలు దీవించును గాక. మనమందరం లేచి నిలబడదాం.